రెడ్డి గారు నిత్యం చెప్పేటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే ఎక్కువ మంది అటువంటి చిన్న చిన్న ఉద్యోగాలకి తప్పనిసరిగా వస్తున్నారు. అందువలన ఇప్పటికైనా ప్రభుత్వం అలాంటి నిరంకుశమైనటువంటి చర్యలని వెనక్కి తీసుకొని వాళ్ళతోటి చర్చించి వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలనేది నా అభిప్రాయం. రైట్. ముక్కా శ్రీనివాస్ గారు చూశారు కదా, అంటే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఆ చెయ్యి దాటిపోయే దిశగా ప్రభుత్వమే ఎక్కువగా వ్యవహరించిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది వాళ్ళేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఆన్ పార్ విత్ అదర్ స్టేట్స్ అని మీరు ఇచ్చిన హామీ ప్రకారమే అడుగుతున్నారు. ఇన్నాళ్ళు అయింది, వెయిట్ చేశారు, 4.5 years అయింది. ఇంకా కాకపోతే ఇంకెప్పటికి అవుతుంది? పైగా ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టు ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెప్పే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కలు చెల్లెళ్ళు అవ్వలు అమ్మలు అందరూ అందులో ఉన్నారు మ్యాక్సిమం. మరి అలాంటి వాళ్ళని డినై చేయటం అంటే వాళ్ళ రైట్ని డినై చేయటం ఎంతవరకు కరెక్ట్? వాసుదేవ్ గారు, మీకు ప్యానెల్లో పెద్దలకి 99 వీక్షకులకి నా నమస్కారాలు. ఇప్పుడు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పతనం ఎలా స్టార్ట్ అవుతుందో. వీళ్ళ యొక్క ఆడపిల్లల యొక్క ఉసిరే ఇది స్టార్టింగ్. ఈ పతనానికి ఈ నా అక్కలు, నా చెల్లెమ్మ, నా పెద్దమ్మ, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పు తిరుగుతున్న మన రాష్ట్ర దౌర్భాగ్య ముఖ్యమంత్రికి ఇది పతనమే అనుకోవాలండి. ఎందుకంటే ఆడపిల్లల వాళ్ళు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అడుగుతున్నారు. మీరు మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు. అలాగే వీళ్ళు అంగన్వాడీ వాళ్ళండి, వీళ్ళు పిల్లలకి ఎంతో కేర్ గా చూసుకొని చిన్నప్పుడు వాళ్ళు విధి విధానాలంతా వాళ్ళు పరిపాలనిస్తూ మిమ్మల్ని అడిగి డిమాండ్లే మీరు చేయలేదే. మళ్ళీ రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాలు సీఎం అయిపోతాను, నాకు 170 అని ఇలాంటి గొప్పలు చెప్పుకుంటా ముఖ్యమంత్రి. నువ్వు ప్రస్తుతానికి ఉన్న సమస్య మీద నువ్వు క్లారిటీ ఇవ్వలేకపోతున్నావు. వాళ్ళకి క్లిక్ చేయకుండా పైపచ్చి వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించి వాళ్ళు సర్వనాశం చేసి వాళ్ళ జీవితాన్ని రోడ్డుకి ఇరుస్తున్నావు అంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకోవాలా? ఒక నియంత పరిపాలన చేస్తున్నావు అనుకోవాలా? ఏ సంకేతాలు ఇస్తున్నావు? నేను నియంత్రణ, నన్ను ఎవరితో ఏం చేయలేడు, నా చేతిలో పవర్ ఉంది, ఏదైనా చేయగలను, నేను ఆడింది ఆట, నేను పాడిందే పాట. ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్సీలు కానీ నేను కూర్చోమంటే కూర్చుంటారు, లెగమంటే లెగుస్తారు, ఎవరినైనా ఉంచుతాను, ఎవరినైనా పీకుతాను, నేను మటుకి కుర్చీలోనే కూర్చుంటాను అనే ధోరణిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు తప్ప ప్రజలకు ఏమైనా మంచి చేద్దామని చెప్పి ఏమీ లేదు. కనీసం ఆ యొక్క అంగన్వాడీ యొక్క ఈ యొక్క లీడర్లు కానీ వాళ్ళ యొక్క టీచర్లు ఎవరినైనా పిలిపించి మాట్లాడి వాళ్ళతో కనీసం చర్చలో సంప్రదించాలని ముఖ్యమంత్రి ఏమీ లేదు. ఏమనంటే నేను తాడేపల్లిలో కూర్చున్నాను, బటన్ నొక్కేస్తున్నాను, డబ్బులు పడిపోతున్నాయి, అవి చేస్తాను గొప్పలు చెప్పుకున్నాడు తప్ప ప్రజల్ని, ఉద్యోగస్తుల్ని, ఆడపిల్లల్ని, రైతుల్ని గాలి కొదిలేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు. మళ్ళీ పైపచ్చి ఆయన చెప్తా ఉంటాడు, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, రానున్న ప్రభుత్వం మాదని చెప్పేసి. ఈయనకి పతనం స్టార్ట్ అయిపోయింది. మునిగిపోయిన నావకి ఇలాగే ఉంటదండి. మనం చూస్తుంటాం పల్లెటూరులోని రకరకాలుగా వీళ్ళకి చిన్న చిన్న సంకేతాలు చెప్తుంటాము. ఈ రోజు చుట్టాలు వస్తారు, లేకపోతే రేపు తుఫాను వస్తారు, లేదు వీధిలో కూడా చచ్చిపోతున్నాడు, వీధిలో కుక్కరుస్తున్నాడు, కాకరుస్తుందని చెప్పినట్టు వీళ్ళకి మొదటి పతనం ఒక ఆడపిల్ల ఉసురు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి స్టార్టింగ్ లోనే తగులుతుంది. ఇంతమంది వేల మంది వీళ్ళు కార్మికుల టీచర్స్ అందరూ కలిపి రోడ్డును పడుతుంటే ఈయన బాధ ఆయనకి కనిపించట్లేదండి. ఈయన చెప్తాడు, మళ్ళీ ఈయన మాట్లాడతాడు, నేను నిజాయితీ పరుణ్ణి, రాష్ట్రానికి ఎంత చేశానో అంత చేశాను చెప్పి సర్వనాశనం చేసి రాష్ట్ర ఎకానమీకి దెబ్బతీసింది ఎవరు అన్నట్టే మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజల్ని గాలి వదిలేశాడు, రైతులకు గాలి వదిలేశాడు, ఉద్యోగస్తులు గాలి వదిలేశాడు, చదువుకున్న విద్యార్థులందరూ కలిపి ఉద్యోగాలకు పక్క రాష్ట్రాలు పారిపోయి తయారు చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళు ఎలా ఏ ముఖం పట్టుకొని మళ్ళీ 2024 ఎలక్షన్కి వెళ్తారు? ఏ ముఖం పట్టుకొని జనాల దగ్గర ఓట్లు అడగడానికి వెళ్తారు? చెప్పులు తీసుకొడతారు ఈ నాయకులు కానీ వీళ్ళు కానీ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్ దూరకు వచ్చి ఓటు అడుగుతారో చెప్తా బుద్ధి చూపిద్దాం చూస్తున్నారు. వీళ్ళకి పక్కా బుద్ధి చెప్తా కదా, 2024లో ఈ ప్రభావం అంతా కనిపించి వీళ్ళు పక్క చిత్తుగా డిపాజిట్ లేకుండా ఓడిపోవడానికే వీళ్ళు చేస్తున్న పోయే కాలం దగ్గర అయిపోలేదు తప్ప ఇలాంటి పాప పనుల 10 మంది పాఠాలు చెప్పి చిన్నపిల్లలు కేర్ చేసుకున్న వాళ్ళని ఇలా రోడ్లు పడేసింది కాకుండా ఇలా కనీసం వాళ్ళు సంప్రదించకుండా ఎస్మో ప్రయోగించి ఇలా జీవితాలు నాశనం చేస్తా ఉసురు జగన్మోహన్ రెడ్డి తగలదా? మామూలుగా తగలు చెప్తున్నా కదా. ఈయన సర్వనాశనం అయిపోవడానికి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. నేను సైకోని, నేను ఒక నియంతని, నేను ఒక తుగ్లక్ని అన్న ధోరణిలోనే వెళ్తున్నాడు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ మిగతా నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కోసం ముఖ్యం వేలేసుకొని ఇంత ఘోరమైన పరిపాలన ఎక్కడ మీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకునే స్థితి ఆల్రెడీ ముక్కా శ్రీనివాస్ గారు ఆల్రెడీ జనసేన సపోర్ట్ ఇచ్చింది. అలాగే ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాల్లో మీ నాయకుడు, మీ అధ్యక్షుడు వీళ్ళతో ఇంటరాక్ట్ అవడం కూడా జరిగింది. అంటే వీళ్ళకి సంఘీభావం చెప్పారు. సంఘీభావం చెప్పడంతో పాటు వాళ్ళకి కావాల్సిన
సపోర్టింగ్ మెజర్స్ కూడా జనసేన తీసుకుంది కదా. ఇప్పుడు ఈ సమయంలో ఎస్మా సమయంలో వారిని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే అత్యవసర సర్వీసుల చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది దారుణం. మా పోరాటాలు చాలా ఘోరంగా ఉంటాయి. జనసేన టీడీపీ న్యాయం జరిగేటట్టుగా మా పోరాడతాం. నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఇప్పుడు వరకు వెనకతాం, ఎక్కడెక్కడ భద్రతలో జీవిస్తున్నాం. ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. 2024లో ఈ ఇంటికి పంపడానికి